నేను నిన్న రాజాసాబ్ మూవీ సో కాల్ రివ్యూస్ చాలా చూసా. ఆ రివ్యూస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ రివ్యూవర్స్ సినిమానైతే బతకనివ్వరు. నాకు తెలిసి ఇండస్ట్రీ వాళ్ళు ఐబొమ్మ కంటే మెయిన్ ఈ రివ్యూవర్స్ గురించి ఆలోచిస్తే సినిమా బతుకుతుంది. ఈ రివ్యూవర్స్ ఇచ్చే రివ్యూస్ తో యావరేజ్ అబోవ్ యావరేజ్ సినిమాలు ఆడే పరిస్థితి అయితే కనపడట్లేదు. నేను ఇదేదో వ్యూస్ కోసం అయితే చెప్పట్లేదు. నా యూట్యూబ్ క్లోజ్ అయినా కానీ నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. నేనేంటంటే హాబీ కోసం చేస్తున్నా కానీ నాకు ఇదేం బ్రెడ్ అండ్ బటర్ అయితే ఏం కాదు. నేనైతే చాలా బిజినెస్లు అయితే చేశాను. కొన్ని సక్సెస్ అయ్యాయి, ఫెయిల్యూర్ అయ్యాయి. అంటే చిన్న చిన్న బిజినెస్లు అయితే కాదు, పెద్ద బిజినెస్లే చేశాను. ఫెయిల్యూర్ అయిన పెద్ద బిజినెస్లే ఉన్నాయి. నాకు ఆ లాస్ పెయిన్ ఏంటో తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఒక ఎక్స్పీరియన్స్డ్ పెద్ద ఆయన రివ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ నేను 4 minutes అయితే చూశాను, మొత్తం నెగిటివ్సే. అతను ఏమంటున్నాడు, ఈవెన్ స్క్రిప్ట్ కూడా కరెక్ట్గా లేదు, అది ఇది అని మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకొకటి, ఒక యంగ్స్టర్ వీడియో కూడా చూశాను. ఫస్ట్ లోనే వాళ్ళు చెప్పేస్తున్నారు ఇది బాగలేదు అని మాట్లాడేస్తున్నారు. ఎవరికి ఓపిక ఉంటుంది? ఇప్పుడు అందరూ రివ్యూస్ చూసే సినిమాలకు వెళ్తున్నారు. ఎందుకంటే అందరూ బిజీ లైఫ్ లో ఉన్నారు కాబట్టి. ఈ టైంలో వాళ్ళు ఫస్ట్ రివ్యూ చూస్తారు, ఫస్ట్ 2-3 minutes చూస్తారు, బాగలేదా వద్దులేరా అనుకుంటారు. అంటే రాజాసాబ్ సినిమాలో అసలు పాజిటివ్సే లేవా? అన్ని నెగిటివ్సే కనబడుతున్నాయా మీకు? నేను చూసా, మా ఫ్యామిలీ చూసింది, మా అపార్ట్మెంట్ లో చాలా మంది మూవీ చూసారు. యాక్చువల్గా జెన్యున్ గా ఒపీనియన్ ఏంటంటే హిట్ అయితే కాదు, అంటే సూపర్ 100% అంత బాగుంది అని ఎవరు చెప్పట్లేదు. అట్లీస్ట్ యావరేజ్ అబోవ్ యావరేజ్ గా ఉందని అయితే మాట్లాడుతున్నారు. దీంట్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మీ జడ్జిమెంట్ లాస్ట్ లో ఇవ్వండి, ఫస్ట్ లో ఎందుకు ఇస్తున్నారు? నేను రివ్యూ చేశాను, నేనేదో పెద్ద రివ్యూవర్ అని చెప్పట్లేదు. నాకు అనిపించింది అయితే చేశా. అంటే పాజిటివ్ మైండ్ తో చూడండి. సినిమా చూసేటప్పుడు ఫస్ట్ నుంచి క్రిటిసైజ్ చేయాలని చెప్పి నోట్ చేసుకుని ఏవి క్రిటిసైజ్ చేయొచ్చు అని నోట్ చేసుకుని ఆ పాయింట్ ముందు ఎందుకు చెప్తున్నారు? కొద్దిగా రిలాక్స్డ్ గా సినిమా చూసి ఓవరాల్ గా ముందు చెప్పండి. అంటే ఫస్ట్ పాజిటివ్స్ చెప్పండి, మళ్ళీ నెగిటివ్స్ చెప్పండి, మళ్ళీ ఓవరాల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. అలా కాకుండా ఎత్తడమే నెగిటివ్ గా, అంటే మనకి వ్యూస్ కావాలి, వ్యూస్ కోసం ఏదన్నా అయిపోయి ప్రాబ్లం లేదు. అంటే ఎంత అమౌంట్ పెట్టిన వాళ్ళు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లం లేదు. ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్చువల్గా ఇంక్లూడింగ్ యాక్టర్స్ కానీ, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ, అది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. అంటే నేనేదో వాళ్ళేదో తీశారు కాబట్టి మేము రివ్యూ బాగా చెప్పాలి, బాగా చెప్పమని ఎవరు చెప్పట్లేదు. ఉండేది ఉన్నట్టు చెప్పండి. అలా కాకుండా నెగిటివ్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? అదే మీ బిజినెస్ అయితే మీరు ఈ విధంగానే చేస్తారా? ఫస్ట్ నుంచి మనకు తెలుసు రాజాసాబ్ సినిమానే యాక్చువల్గా సోషియో ఫ్యాంటసీ, హర్రర్ కామెడీ అని అందరికీ తెలుసు కదా. దాంట్లో లాజిక్లు వెతకడం ఏంటి? ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, యాక్చువల్గా ఈ పర్టికులర్ స్క్రిప్ట్ లోనే ఫస్ట్ స్క్రిప్టే కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాడు. అంటే సెకండ్ హాఫ్ లో అతను ఏం మాట్లాడుతున్నాడు, హర్రర్ హౌస్ లో ఉండేటప్పుడు అక్కడ కామెడీ ఏంటి, హీరోయిన్లు మాట్లాడుకోవడం ఏంటి, ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా కామెడీ ఎలా జనరేట్ అవుతుంది? అలా కాకుండా హీరోయిన్స్ ఇంకా వాళ్ళు కామెడీ చేయాలంటే హీరోయిన్స్ ఉండాలి కదా, లేకంటే ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్లు అయితే ఉండరు. హీరోయిన్లు ఒకవేళ లేదనుకో, మనమే అంటాం కదా ఫస్ట్ హాఫ్ మాత్రం హీరోయిన్లు ఉన్నారు, ఆ తర్వాత లేరు, హీరోయిన్స్ ఎలా పెట్టడం అని. ఒకసారి మీ ప్రాపర్ స్క్రిప్ట్ తో ఒక సినిమా తీసి హిట్ చేయండి, అప్పుడు అందరూ మిమ్మల్ని నమ్ముతారు. ఆ పెయిన్ ఏంటో మీకు తెలుస్తుంది. ఒక రివ్యూవర్ ఏం మాట్లాడుతున్నారు, దయాల కొంపలో హీరోయిన్లు పోయి క్రీమ్ పూసుకుంటున్నారు, ఆడ మంచి బెడ్లు ఉన్నాయి, ఆ క్లాత్స్ అన్ని బాగున్నాయి, అది ఇది అంటే ఇంక ఇమాజినేషన్ అండి. అది ఫ్యాంటసీ అంటేనే అలానే ఉండాలి. ఇంకెలా కామెడీ జనరేట్ చేసేది? సీరియస్ గా ఉంటే కామెడీ ఎలా జనరేట్ అవుతుంది? నాకు తెలిసి చిన్న ప్రొడ్యూసర్లు, 90% ఆఫ్ ప్రొడ్యూసర్లు మీతో బాధపడుతున్నారు. నాగవంశీ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అతను వచ్చి రియాలిటీగా ఇలా చేస్తున్నారు అని రివ్యూస్ గురించి మాట్లాడితే అతను ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నాడు, అది ఇది అంటున్నాడు. ఫిల్టర్ కాదండి, అతని పెయిన్ అది అర్థం చేసుకోకుండా ఫిల్టర్ లేకుండా అంటే అతను డబ్బు పెట్టినాడు, అతని బాధ అతనికి తెలుస్తుంది. మీకు తెలుసా? మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. డబ్బులు పెట్టి క్రోర్స్ లో అమౌంట్ పోతే ఆ పెయిన్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? ఒకసారి పెట్టి చూడండి, ఒకసారి ఫ్లాప్ సినిమా తీసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంట్లో పోయి కూర్చొని ఏడుస్తారు. ఏదో వద్దండి, ఈ సినిమా గురించి తీసుకున్నాం, కామెడీ లేదా? ప్రభాస్ బాగలేడా? ఒక 2 సాంగ్స్ బాగలేవా? కామెడియన్స్ కామెడీ చేయలేదా? ఇన్ని పాజిటివ్లు ఉన్నాయి కదా, నెగిటివ్స్ కూడా ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. మీరు 2 చెప్పండి. నెగిటివ్స్ గురించి ఎందుకు పట్టుకుంటున్నారు? నేను థియేటర్లోనే సినిమా చూసినాను, ఫస్ట్ షోనే చూసినాను. చాలా మందిని గమనించిన, అందరూ నవ్వుతున్నారే, నవ్వకన్నా అయితే ఏం లేరే. ఓవరాల్ ఒపీనియన్ ఈస్ డిఫరెంట్. కొద్దిసేపు నవ్వుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాను. ఎస్, యావరేజ్ కానీ అబోవ్ యావరేజ్ మాట్లాడుతున్నారు, మీరు అలా చెప్తున్నారా?
మూవీ అంటే నేను నవరసాలు కదా, అన్ని పండాలి కదా, లాజిక్ ఎత్తుక్కుంటే ఎలా పండుతాయి? వాళ్ళు ముందు నుంచే చెప్తున్నారు కదా హర్రర్ కామెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, దయాలు ఉన్నాయా నిజ జీవితంలో? దయాలు ఉన్నాయా? లేవు కదా, మనం అది యాక్సెప్ట్ చేశాం కదా. ఇలాంటివి కదా యాక్సెప్ట్ చేయకుంటే కామెడీ ఎలా పండుతుంది? మీరు చూసారు కదా, మిగతా వాళ్ళని కూడా చూడనివ్వండి, ఎందుకు కిల్ చేస్తున్నారు అక్కడే. ఇంకోటి ఏంటంటే చాలా మంది రివ్యూవర్స్ సినిమా అవుతూనే బయటకు వచ్చే వాళ్ళతో ఎలా ఉంది అని మాట్లాడుతున్నారు. కొద్దిన్న టైం కావాలి కదా ఓవరాల్ గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునేదానికి. ఇమీడియట్ గా రియాక్షన్స్ ఇవ్వకూడదు. వాళ్ళేంటి లాస్ట్ లో ఉండేది చూసి ఫస్ట్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే చూద్దాం, ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది, సెకండ్ హాఫ్ అంతగా లేదు, లాగ్ అనిపించింది. సో ఆ మూడ్ లో అతను సెకండ్ హాఫ్ లాగ్ అవి మాట్లాడుకున్న సినిమా లాగు ఆ టైంలో వాళ్ళకి అలా అనిపించి చెప్పేసి ఉండొచ్చు కదా. నువ్వు ఏ సినిమా తీసి నువ్వు మారుతి గారు మొత్తం అడ్రస్ పెట్టు, ఆ ప్లాట్ నెంబర్ చెప్పు, వీళ్ళ నేమ్ చెప్పు, పూర్తిగా అడ్రస్ చెప్పు, 100 మంది వచ్చి కూర్చుంటారు. ఇదే నువ్వు తీసే సినిమా. ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో. మారుతి గారు మరి అడ్రస్ చెప్పారు కదా, ఓకే అయిందా? వెళ్ళాలనుకుంటా. సత్కరించాలనుకుంటున్నాము. సినిమా ఎందుకు తీసిందో తెలియదు. మీరు నిజంగా అనుకోండి, మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారంటే నిజంగా సినిమా ఏదో ఉందనుకున్నాను, కానీ ఏమీ లేదు భయ్య సినిమాలో. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అంటే అట్లీస్ట్ కొద్ది టైం ఇచ్చిన తర్వాత అయితే వాళ్ళ రివ్యూ ప్రాపర్గా ఉంటుంది. సో నేను అనడం ఏంటంటే ఈవెన్ ఆడియన్స్ కూడా అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరూ 100% సినిమా తీయాలి పర్ఫెక్ట్ గా అంటే ఎలా కుదురుతుంది? ఎనీ బిజినెస్ లో కూడా 100% పర్ఫెక్ట్ లో చేయగలమా? చేయలేం కదా. అందరూ రాజమౌళిలో అయిపోరు కదా, దానికి ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కదా. యావరేజ్ సినిమాలు ఉంటాయి, మీరు కన్నా అలో చేస్తే ఏమవుతుంది, అవి అబోవ్ యావరేజ్ అయితే అవ్వగలవు. మీరు అక్కడే కిల్ చేస్తే బిలో యావరేజ్ అయిపోతాయి. అసలు రేటింగ్ పద్ధతే తప్పండి. 2, 2.5, 3.5 ఎలా డిసైడ్ చేస్తారు? నేను కూడా నిన్న రివ్యూ ఇచ్చినాను, నేనేం రేటింగ్ అయితే ఇవ్వలేదే, నాకేం నచ్చింది ఏం నచ్చలేదు ఇవే మాత్రం చెప్పా. ఒకరి పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంటుంది. మనం రేటింగ్ ఇచ్చేసి ఇదే అని చెప్పేసి మీ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది, క్రోస్ లాస్ అయ్యేది వాళ్ళు కదా. ఆ పెయిన్ కొద్దిగా అర్థం చేసుకోండి. యాంగ్రీగా మాట్లాడుతున్నాను అది ఇది కాదు, నేను నిన్నటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నా, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరా అనేసి. నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, చాలా మంది నా ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలరు అని నేనైతే అనుకుంటున్నా. ఒకప్పుడు ఇంతగా సోషల్ మీడియా లేదు, ఇంతమంది క్రిటిక్స్ లేరు కాబట్టి యాక్చువల్గా ఒక 2-3 డేస్ అన్న సినిమాలు ఆడేటివి. అంటే రివ్యూ ఎప్పుడు వస్తుంది, న్యూస్ పేపర్లోనే ఎక్కడో అక్కడ వస్తుంది. బట్ జనాలు అంతగా పెద్దగా దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. సినిమాలు యావరేజ్ అబవ్ యావరేజ్ అయితే అయ్యేటివి. ఇప్పుడు ఫస్ట్ అవర్లోనే కిల్ చేసేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని మనం అంటాం కదా. ఏదైనా ఒక మ్యాచ్ లో 30, 40, 60 కొట్టినాడంటే నో 100 కన్నా కొట్టినంటే మనం గెలిచింటాము, లేకుండా ఉండింటే ఇంకా టాప్ లో ఉండింటాము, ఇలా మాట్లాడతారు కదా. నువ్వు పోయి అతని ప్లేస్ లో ఉండి ఆడితే నీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. బయట ఉండి మాట్లాడడము ఈజీ, ఎంతైనా మాట్లాడచ్చు, నేనైనా ఎంతైనా మాట్లాడచ్చు కదా. కొద్దిగా ఆలోచించండి. నాది చిన్న యూట్యూబ్ ఛానల్, ఇది ఎంతమంది రివ్యూవర్స్ రీచ్ అవుతుందో ఏదో నాకైతే తెలియదు. అట్లీస్ట్ కొంతమంది రివ్యూవర్స్ అన్న చూడగలిగి పాజిటివ్ మైండ్ తో ఆలోచించి ప్రాపర్ గా రివ్యూస్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఆశ.